వీడియో లోడ్ అయ్యేలోపు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసేసారా? ఈరోజు ఉదయం లేవగానే ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలనిపించింది. ఏ గుడికి వెళ్దామని గూగుల్ సెర్చ్ చేస్తే 2 టెంపుల్స్ కనిపించాయి. దొడ్డ గణపతి అండ్ బసవన గుడి. అండ్ 2 దగ్గరగానే కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూస్తే 2 పక్క పక్కనే ఉన్నాయి. ఏమో దొడ్డ గణపతి ఆలయం. వినాయకుడు ఎంత బాగున్నాడో తెలుసా? ఈ టెంపుల్స్ 500 ఇయర్స్ ఎగో కట్టినవట. సో అందుకే చాలా బాగున్నాయి. ఇదేమో బుల్ టెంపుల్ ఎంట్రన్స్. ఒక 25 మెట్లుంటాయి అంతే. పెద్ద కష్టం కాదు, ఎవరైనా ఎక్కేయచ్చు. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే దొడ్డ గణపతి ఆలయం. జస్ట్ ఆ ఎంట్రన్స్ లోపలికి వచ్చి మెట్లెక్కగానే మనకి బసవన్న గుడి కనిపిస్తుంది. ఈ కాలభైరవుడు చాలా ముద్దుగా పడుకున్నాడు కదా, ఇదే బసవన్న గుడి గోపురం. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలా పెద్ద నంది దర్శనం ఇస్తుంది. మీరు కూడా నందిని దర్శనం చేసుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇలా చిన్నపిల్లలు ఆడుకునేవి, పూజా సామాగ్రి, కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్, జుమ్కీలు అన్నీ ఇలా స్టాల్స్గా పెట్టారు. బెంగళూరులో చాలా చెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది బెంగళూరు. అందుకేనేమో ఎప్పుడు వర్షాలు పడుతూ చాలా చల్లగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని దగ్గరలో ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉందేమో అని చూసాం. అప్పుడే కనిపించింది. 9 మినిట్స్ వాక్లోనే మాకు ఒక దోశ పాయింట్, మసాలా దోశ పాయింట్. బెంగళూరియన్స్ అందరికీ ఈ వీధి తెలిసే ఉంటుంది. మీకు కూడా తెలుసా? కమెంట్ చేసేయండి మేము ఏ దోశ పాయింట్కి వచ్చామో. ఇక్కడ దోశ కోసమే కాదు, స్ట్రీట్ షాపింగ్కి కూడా రావచ్చు. ఇట్ ఈస్ అ వెరీ పర్ఫెక్ట్ ప్లేస్. అన్నీ చాలా చీప్ అండ్ క్వాలిటీగా దొరుకుతున్నాయి. బట్టలు, చెప్పులు, పూజా సామాగ్రి అన్నీ. ఇదే విద్యార్థి భవన్, బెంగళూరుస్ ఫేమస్ మసాలా దోశ పాయింట్, బెంగళూరియన్స్ ఫేవరెట్. వెయిటింగ్ చాలానే ఉందని బయటికి వెళ్ళి షాపింగ్ చేసేసుకొని వచ్చేసాం. ఈలోపు మా టోకెన్ బిల్ చేశారు. లోపలికి వెళ్ళిపోయి దోశ తీసుకున్నాం. దోశ అండ్ కాఫీ నాకైతే చాలా నచ్చింది. చూసారా ఎంత పెద్ద రోలు? అండ్ ఇక్కడ ఒక క్లాక్ ఉంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిగిలిన స్ట్రీట్ కూడా చూసేసి ఇంకొంచెం షాపింగ్ చేసేసి జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మెట్రో స్టేషన్కి వచ్చేసాం. బసవన గుడి లేదా విద్యార్థి భవన్ వెళ్ళాలంటే మీరు గ్రీన్ లైన్ మెట్రో ఎక్కాలి. నేషనల్ కాలేజ్ దగ్గర దిగితే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే. అలా మెట్రో ఎక్కేసి మళ్ళీ దిగి ఇంకొక ఆటో తీసుకొని రూమ్కి వచ్చేసాం.